యేసుక్రీస్తు నామంలో ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు మీ కుటుంబం బాగుండాలని కూడా ప్రార్థన చేస్తున్నాను. బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ బాగుండాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. ఇంకా మన దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆత్మీయంగా బలపడటానికి ప్రతిరోజు లైవ్లో అనేక అద్భుతమైన సందేశాలు అందిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాకడ దినాల్లో మీరు సిద్ధపడటానికి తోడ్పడుతుంది. కాబట్టి ఇంకా మీరు దయించకని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. అనేకులకు పరిచయం కూడా చేయండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుని బిడ్డ, మొదటిగా నా రాజ్యాన్ని వెతికితే మీకు అన్నీ నేను ఇస్తాను, ఏదో తక్కువ చేయను అంటున్నాడు. కొద్ది దినాల్లోనే ఒక బలమైన కార్యాన్ని, దేవుని కార్యాన్ని చూడబోతున్నారు. దేవుని కార్యం భయంకరంగా ఉండబోతున్నాయి, భీకరంగా ఉండబోతున్నాయి. దేవుడు మనం విడుదల చేసి మహిమ పొందబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉండకూడని ఒక భయంకరమైన దేవుని ఆయాస పెట్టే ఒక స్వభావం ఏదంటే అన్థ్యాంక్ఫుల్, కృతజ్ఞత లేకపోవటం. ఈరోజు మరి ఎంతో మందిలో కనపడుతుంది. ఏంటి, ఎక్కడ చూసినా ఈ అన్థ్యాంక్ఫుల్, ఇన్గ్రాటిట్యూడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదివితే, మరి ఈ అంచె దినంలో అపాయకరమైన దినాలు వస్తాయంటూ దాంట్లో ఒక లిస్టు పెడుతున్నాడు. ఆ లిస్టులో ఎవరు కూడా ఉంటున్నారంటే, దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారు కూడా ఉంటున్నారు. అంచె దినంలో కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారంట. కీర్తన 106:13 చదివితే, కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తే కనుక, దేవుని బిడ్డలారా, మరి దేవునికి మనుషులకు కృతజ్ఞత లేకుండా ఉంటే కనుక మనం చెడిపోతామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన 106:13 వచనం చదివితే, 13-14 చదివితే మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు మరి ఎప్పుడైతే దేవుడికి కృతజ్ఞత లేకుండా నడుచుకున్నారో అక్కడ నుండి దేవుని బిడ్డారా, దేవుని ఆలోచన తిరస్కరించారు. 106:14 చదివితే దేవుని పరీక్షించారు. ఇలాగ తర్వాత 16వ వచనం చదివితే దైవజనులకు విరోధంగా తిరుగుబాటు చేశారు. తర్వాత 19వ వచనం చదివితే, 106:19 చదివితే విగ్రహారాధన మొదలుపెట్టారు. 22వ వచనం చదివితే దేవుని మర్చిపోయారని రాయబడి ఉంది. అంతే, ఇదే ఇశ్రాయేలు యొక్క చరిత్ర. కనుక ఎక్కడ ఈ పాపమంతా మరి ప్రారంభించబడింది, ఇటువంటి పాపాలకు మూలం ఏంటి అని అడిగితే కృతజ్ఞత లేకపోవటమే అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు మీరు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? మనుషుల ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 11 నుండి 20 వచనాలు చదివితే, దేవుని బిడ్డారా, 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. 10 మందిని స్వస్థపరిచేశాడు. అయితే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాడు. ఇప్పుడు అతను చూసి ప్రభు ఏమడుగుతున్నాడంటే, నేను బాగు చేసింది 10 మంది కదా, ఒక్కడే తిరిగి వచ్చావే ఏంటి అని అడుగుతున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. అంటే దేవుడు మన కృతజ్ఞత చెల్లించాలనే విషయంలో పర్టికులర్గా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఈరోజు దేవుని ఎడల, మనుషుల ఎడల ఎవరికైతే కృతజ్ఞత లేదో వారు శపించబడిన జీవితం జీవిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎవరికైతే ఈ కృతజ్ఞత లేదో రాని 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 వాళ్ళ హృదయం కఠినమైపోతాయని రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇట్లా బైబిల్ ఉండగా మరి మీరు కృతజ్ఞత లేకుండా నడుచుకోవటం ఎంత శాపమో ఒకసారి మీరు ఆలోచన చేసి చూడండి. మీ జీవితంలో దేవునికి మరి మీకు ఆపత్తులో సహాయం చేసేవారు, ఆత్మీయంగా తోడ్పడుతున్నవారు, ఎవరినైతే మీ యొక్క మేలు కోసం, మీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కోసం ఒక వందన కింద దేవుడు వాడుకున్నారో అటువంటి దైవజనులు మీరు ఎన్నడూ ఎప్పుడు మర్చిపోకూడదు. ఫారిన్ ప్రీచర్ ఒక అతను
మరి గాడ్స్ జనరల్స్ అని ఒక పుస్తకం రాశాడు. అంటే దీని ఒక పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే, బలంగా వాడబడి పడిపోయిన సేవకుల యొక్క చరిత్ర గురించి రాసుకుంటా వస్తూ వాళ్ళు ఎందు నిమిత్తం పడిపోయారో అవి కాబోతున్న తరానికి హెచ్చరిక కింద పుస్తకం రాశాడు. దాంట్లో ఒక అతను చేసిన పొరపాటు ఏంటంటే, పరిశుద్ధ విషయంలో ఓకే, కానీ ఆ దైవజనుడు మరి తనకు ప్రారంభంలో ఎవరైతే సహాయం చేస్తారో, ఆత్మీయంగా బలపరిచారో, ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడో, ఎవరి ద్వారా రక్షణ పొందుకున్నాడో, ఎవరి ద్వారా బలపరచబడ్డాడో వారిని మర్చిపోయి ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయాడు. కనుక మరి అది అతను పతనం అవటానికి కారణమైంది. మన జీవితంలో ఎవరెవరు మేలు చేస్తున్నారో, ఎవరెవరు సహాయం చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. ఇదే ఈరోజు మీ సందేశం. దేవునికి మీకు కృతజ్ఞత కలిగి ఉంటే మీ జీవితం ధన్యకరంగా మారుతాయి, ఆశీర్వదించబడతారు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, కృతజ్ఞత గల వారుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. ప్రాణాత్మ సర్వంలో ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి మమ్మల్ని సాక్షిగా వాడుకోమని అడుగుతున్నాను. దేవుని మహిమతో నింపండి, అభిషేకంతో నింపండి ప్రభా. కృతజ్ఞత కలిగిన హృదయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం జెఫెనియా 3:20. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.